ఆఫీస్ లో టైపిస్ట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్. అలాగే బాస్ చెప్పే డిక్టేషన్ ను షార్ట్ హ్యాండ్ నోట్స్ లోకి మార్పు చేసి కాగితంపై కొన్ని నిమిషాల్లో మ్యాటర్ ను తయారు చేయగల సత్తా పాత తరానికే సొంతం. విశాఖలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ వేలాది మందిని టైప్ రైటర్లుగా, స్టెనోగ్రాఫర్లుగా తీర్చిదిద్ది ప్రభుత్వ కొలువుల్లోకి పంపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అతి పురాతన టైప్ ఇన్స్టిట్యూట్ గా ఇటీవలే 70 వసంతాలు పూర్తి చేసుకుంది. కుటుంబ వారసత్వంగా తాతల నాటి నుంచి ఒకే యాజమాన్యం కింద ఇప్పటికీ నడుస్తూ వస్తుంది. అక్కడికి మిమ్మల్ని ఒకసారి తీసుకువెళ్తాను, వస్తారా మరి? ఇది విశాఖ పాత నగరంలోని ఒక పురాతన టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. దీని పేరు కేశవరావు మెమోరియల్ కమర్షియల్ టైప్ ఇన్స్టిట్యూట్. దీని వయసు 70 ఏళ్లు. ఒక రకంగా మన తాతల తండ్రుల కాలం నాటి నుంచి నడుస్తుంది. 1954లో రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన వివి రమణమూర్తి తనకు విద్య నేర్పించిన గురువు గారు కేశవరావు గారి పేరు మీద స్థాపించిన సంస్థ ఇది. 1919లో ఆయన వద్ద టైప్ రైటింగ్ నేర్చుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆ కృతజ్ఞతతో తన గురువు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక సంస్థను స్థాపించి 10 మందికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ విద్య నేర్చుకొని పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎంతో మంది విశాఖలోని దాదాపు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ కనిపిస్తారు. టైపిస్టులుగా, స్టెనోగ్రాఫర్లుగా తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నది ఇక్కడే. కొందరు ఇప్పటికే పదవి విరమణ కూడా పొందారు. మరికొంతమంది విధుల్లో కొనసాగుతున్నారు. 1954లో విశాఖలోని బురుజుపేటలో ఒక చిన్న గదిలో 3 మిషన్లతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఒక దశలో 110 మిషన్లతో నడిచింది. ప్రతిరోజు వందలాది మంది విడతల వారీగా వచ్చి నేర్చుకునేవారు. అన్ని మిషన్లు ఒకేసారి ఆపరేట్ అవుతున్న సమయంలో కీబోర్డు నుంచి వచ్చే శబ్దానికి ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ నడుస్తుందా అని కొత్తలో అనుకునేవారట. అలాగే ప్రముఖ హాస్య నటుడు కల్లు చిదంబరం, స్టార్ మేకర్ సత్యానంద్ మాస్టారు ఇదే ఇన్స్టిట్యూట్ లో టైప్ రైటింగ్ కోర్స్ చేయడం విశేషం. కంప్యూటర్ నేర్చుకోవడానికి మూలం టైప్ రైటింగ్ మిషనే. టైప్ మిషన్ లో ఉండే కీబోర్డ్ అమరిక యథాతథంగా మనకు కంప్యూటర్ లోనూ కనిపిస్తుంది. అయితే టైప్ రైటింగ్ లో పెట్టే ఏకాగ్రత కంప్యూటర్ కు అవసరం లేకపోవడం కాలగమనంలో వచ్చే మార్పుగా స్వీకరించక తప్పలేదంటున్నారు సంస్థ నిర్వాహకులు అనురాధ. నేను 10th అయిన వెంటనే టైపింగ్ నేర్చుకున్నాను. కానీ 30 years తర్వాత నేను ఇన్స్టిట్యూట్ టేకప్ చేశాను. కానీ నా ఫింగరింగ్ అలానే ఉంది, స్పీడ్ అలానే ఉంది. ఒక 10th తర్వాత కూడా జాబ్ రావాలి అంటే టైపింగ్ ఉంటే చాలు, ఏ సంస్థలోనైనా జాబ్ గ్యారంటీ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టైపింగ్ అంటే. ఎందుకంటే ఇంటర్ అయిపోయిన వెంటనే కూడా హాలిడేస్లో ఇంట్లో ఉండకుండా ఒక జాబ్ ఏదో టేకప్ చేయాలి అంటే మీకు ఇక్కడ ఇవన్నీ ఏంటి టెక్ మహేంద్ర, పాత్ర, వీళ్ళందరికీ కూడా కంపల్సరీ టైపింగ్ రౌండ్ ఉంటుంది. స్టార్టింగ్ రౌండే టైపింగ్ రౌండ్. మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అందులో ఉన్నారు. మీకు ఎవరికైనా సరే టైపింగ్ వచ్చింది అంటే వాళ్ళు ఇంటర్ పాస్ అయినా చాలు. కరోనా టైంలో ఎంతోమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న వాళ్ళందరికీ కూడా 10th తర్వాత కూడా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టైపింగ్ చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి మీరు ఫింగరింగ్ నేర్చుకున్నారంటే లైఫ్ లాంగ్ అదే ఫింగరింగ్ ఉంటుంది. ఫింగరింగ్ ఎప్పటికీ పోదు. ప్లస్ ఇందులో ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటుంది కనుక వీళ్ళకి ఇంగ్లీష్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక్కొక్క స్పెల్లింగ్ ఇవన్నీ కూడా A to Z, Z to A ఎవరైనా చెప్పగలరు అంటే ఓన్లీ టైపింగ్ స్టూడెంట్స్ మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక ఎక్సర్సైజ్, 3 days ఎక్సర్సైజ్. అది A to Z, Z to A వస్తే చాలు, కీబోర్డ్ అంతా వస్తుంది వాళ్ళకి. కానీ అరేంజ్ చేసుకోకుండా నీట్గా కొట్టే వర్క్ ఏది అంటే టైప్ రైటింగ్ అని. కానీ ఇప్పుడు సాంకేతిక విద్యలో అనేక మార్పులు రావడం, కంప్యూటర్ పై అత్యంత సులభంగా పనులు జరిగిపోవడంతో నగరంలో టైప్ ఇన్స్టిట్యూట్లు చాలా వరకు మూతపడ్డాయి. కానీ ఇప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల్లో టైప్ రైటింగ్ ఒక తప్పనిసరి అర్హతగా కొనసాగడం, పోస్టుల భర్తీలో టైప్ రైటింగ్ లో ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఉండడంతో ఇన్స్టిట్యూట్లు అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయంటున్నారు వివి రమణమూర్తి గారి మనుమడు సాంబశివరావు. ప్రెజెంట్ చెప్పాలంటే ఏపీలో, కంబైన్డ్ ఏపీలో పెర్హాప్స్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. అండ్ మాది సుమారు 110 మిషన్స్ కూడా ఉండేవండి. ఒకనొకప్పుడు సుమారు 400 నుంచి 500 మందిని ఎగ్జామ్స్కి పంపించేవాళ్ళం ప్రతి సెషన్కి. అండ్ షార్ట్ హ్యాండ్ మేము హైయర్ గ్రేడ్ వరకు కోచింగ్ ఇచ్చేవాళ్ళం.
కాలక్రమేణా కొంచెం ఆదరణ తగ్గడం వల్ల ఈరోజు మళ్ళీ టైప్ రైటింగ్ బాగానే పుంజుకుంటుంది. మన గవర్నమెంట్ జాబ్స్, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి గ్రేడ్ సి కానీ గ్రేడ్ డి కానీ పోస్టులు అన్నిటికీ కూడా ఈ రోజుకి కూడా స్టెనోగ్రఫీ పోస్టులకి మనకి కంపల్సరీగా షార్ట్ హ్యాండ్ అనేది చాలా అవసరం. అదే షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ మీద వాళ్ళు టైప్ చేయడం జరుగుతుంది. కానీ ఆ కంప్యూటర్కి కీబోర్డ్ టచ్ కావాలి అంటే వాళ్ళు కంపల్సరీగా టైప్ రైటింగ్ నేర్చుకుంటే వాళ్ళకి టైపింగ్ చాలా స్పీడ్గా వస్తుంది. అలాగే ఈరోజు మనకి టైప్ రైటింగ్ అనేది 4 గ్రేడ్స్లో పరీక్షలు జరుగుతున్నాయండి. ఒకటి లోయర్ గ్రేడు, ఇంకొకటి ఒకటి జూనియర్ గ్రేడు, ఒకటి లోయర్ గ్రేడు, 3 హైయర్ గ్రేడు, 4 హై స్పీడ్. ఈ టైప్ రైటింగ్ అనేది మనకి ఇంగ్లీషు, తెలుగు, హిందీలోని మన రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు కండక్ట్ చేస్తున్నారు. ఏడాదికి 2 సార్లు చేస్తారండి. మన విశాఖపట్నంలో అయితే ఈ పరీక్షలు మన గవర్నమెంట్ పాలిటెక్నిక్లో జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మీరు ఏ బ్యాంకులకు కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఆల్మోస్ట్ ప్రతి ఆఫీస్లోని నా స్టూడెంట్స్ మీకు కనిపిస్తారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగు పెడుతున్నా ఇంకా టైప్ రైటింగ్ పై నేటి చిన్నారులు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. తాతగారు, మా నాన్నమ్మ గారు, మా డాడీ, మా మమ్మీ ఇక్కడే నేర్చుకున్నారు. వాళ్ళ వల్లే నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఇక్కడ నేను జూనియర్ గ్రేడ్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగా నేర్పుతున్నారు. ఎందుకంటే పెద్ద అయ్యాక గవర్నమెంట్ జాబ్కి నాకు అవసరం పడుతుంది, అందుకనే నేను టైప్ రైటింగ్ నేర్చుకుంటున్నాను. నా పేరు ఎం పూజిత. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. టైప్ రైటింగ్ అనేది గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాక పనికి వస్తుందని చెప్పి నేర్చుకుంటున్నాను. అంటే కంప్యూటర్ నేర్చుకోవాలంటే బేసిక్ టైప్ రైటింగ్ నేర్చుకోవాలి కాబట్టి మా మదర్ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇక్కడ అంతా నేర్చుకుంటున్నాను. ఈ టైప్ రైటింగ్ అంతా మా టీచర్ చాలా బాగా నేర్పుతున్నారు. టైపింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన చిన్నారులకు 7వ తరగతి నుంచే ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూనియర్ గ్రేడ్ కింద వీరు అర్హత సాధించవచ్చు. పై తరగతుల వారికి లోయర్, హయ్యర్, హై స్పీడ్ గ్రేడులలో ఏడాదికి 2 పర్యాయాలు ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. అయితే బాధాకరమైన విషయం, టైప్ మిషన్ల తయారీ మన దేశంలో ఆగిపోయింది. స్పేర్స్ కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. వీటిని మరమ్మత్తు చేసేవారు సైతం ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోవడంతో వీటి భవిష్యత్తు ఏంటనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా తాము టైప్ ఇన్స్టిట్యూట్ను నడుపుతామని, ఇది మా జ్ఞాపకంగా భావితరాలు కొనసాగిస్తాయనే విశ్వాసం తమకు ఉందని నిర్వాహకుల్లో కనిపిస్తుంది.